ఎప్పుడెప్పుడు అని చూస్తున్న కల్కి మూవీ వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ తో కలెక్షన్ సునామీ క్రియేట్ చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే కల్కిలో చూపించిన మహాభారతం ఎపిసోడ్ కి అక్కడ వచ్చిన సీక్వెన్సెస్ కి అండ్ ఆ విజువల్స్ అండ్ బీజిఎం కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మెయిన్ గా క్లైమాక్స్ లో ప్రభాస్ యాస్ కర్ణగా రివీల్ చేయడం అనేది ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అశ్వత్థామ అండ్ కర్ణ ఈ క్యారెక్టర్స్ ఆల్రెడీ మన ఫేవరెట్ అయిపోయాయి. బట్ ఇంకొక ఐకానిక్ క్యారెక్టర్ కూడా మూవీలో మనకి చూపించినట్టు చూపించి మనకి గూస్ బంప్స్ ఇచ్చి వదిలేశారు. అదే కృష్ణుడి క్యారెక్టర్. అలా కృష్ణుడిని స్క్రీన్ మీద చూస్తుంటే ఆ డైలాగ్స్ వింటుంటే నాకైతే నెక్స్ట్ లెవెల్ వైబ్రేషన్స్ వచ్చాయి. కానీ కృష్ణుడి రోల్ ఎవరు పోర్ట్రే చేశారనేది మాత్రం చూపించలేదు. ఎలానో ఫేస్ రివీల్ చేయలేదు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంతా ఆ రోల్ కి సూట్ అయ్యే హీరో ఎవరబ్బా అని డిస్కషన్ పెట్టారు. ఇందులో అందరూ యునానిమస్ గా మన సూపర్ స్టార్ మహేష్ గారు పర్ఫెక్ట్ గా సెట్ అవుతారనే ఒపీనియన్ కి వచ్చేసారు. అయినా కృష్ణుడి రోల్ లో మహేష్ గారిని చూద్దామని ఎవరికి ఉండదు. నా వరకు ఈ రోల్ కి మహేష్ తప్ప ఇంకెవరు పెద్దగా సూట్ అవరు అనిపిస్తుంది. ఆల్రెడీ మహేష్ గారు యువరాజు అనే మూవీలో కృష్ణుడి గెటప్ లో ఒక సాంగ్ లో యాక్ట్ చేశారు. ఈ పిక్స్ అండ్ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలానే మహేష్ ఏఐ ఇమేజెస్ కూడా గట్టిగా యూజ్ చేస్తూ డైరెక్టర్ నాగశ్విన్ గారిని పార్ట్ 2 లో ఎంబీని క్యాష్ చేయమని మీరు రిక్వెస్ట్ అనుకోండి, డిమాండ్ అనుకోండి, మొత్తానికి గట్టిగానే ఆయన్ని ట్యాగ్ చేసి మరీ అడుగుతున్నారు. ఇదంతా ఓకే. అసలు కృష్ణుడి రోల్ ఎంత వరకు ఉంటుంది పార్ట్ 2 లో అనేది కూడా ఇక్కడ చూడాలి. ఎందుకంటే పార్ట్ 1 లో చూపించిన సీన్స్ చాలా తక్కువే. బిగినింగ్ అండ్ క్లైమాక్స్ లో తప్పితే ఎక్కువ దాని మీద ఫోకస్ చేయలేదు. ఒక 2 to 3 minutes ఉంటుందేమో గట్టిగా. ఆ 2 to 3 minutes చాలు అంటున్నారు ఫ్యాన్స్. ఎస్, ఒక స్టార్ హీరో ఒక ఐకానిక్ రోల్ లో ఒక 2 minutes ఉన్నా చాలు ఆ ఇంపాక్ట్ మూవీపై నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ప్రభాస్ ని కర్ణుడిగా, మహేష్ ని కృష్ణుడిగా చూస్తుంటే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మరి ఫ్యాన్స్ డిమాండ్ మేరకు కృష్ణుడిగా నాగశ్విన్ గారు మహేష్ ని క్యాష్ చేస్తారని మేము కూడా కోరుకుంటున్నాం. కల్కి పార్ట్ 2 లో ఎంబీ కృష్ణుడిగా చేస్తే ఎలా ఉంటుందో మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.